ఈరోజు మన గౌరవనీయులు మంత్రి గారు జైపూర్ మండల్లో కమ్యూనిటీ హాల్ సంబంధించిన శంకుస్థాపన చేయడం జరిగింది. 25 lakhs సిఎస్ఆర్ నిధులతోటి ఇప్పుడు ఆల్రెడీ టెండర్ అయిపోయింది, పనులు ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన కూడా సెట్పల్లిలో మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. మన జిల్లాలో దాదాపు 2200 ఇల్లు పూర్తి అయింది. 8000 పైన ఇల్లు బేస్మెంట్ వరకు వచ్చేసింది. దాదాపు 10,000 శాంక్షన్స్లో 80% ఇప్పుడు నడుస్తుంది. 25% వరకు పూర్తి అయిపోయింది. సేమ్గా దాని తర్వాత మనము కేజీవి భీమారాంలో అంటే ఒకసారి సార్ విజిట్ చేసిండు. మీ అందరికీ తెలుసు కేజీవివిలో ఉన్న పరిస్థితి అంటే ఏ రూమ్లో మనకి బెంచ్ డెస్క్ ఉంటుంది, అదే రూమ్లో పిల్లలు పడుకుంటున్నారు అంటే సార్ చెప్పిండు ఇది మంచిగా అది లేవు, మనం ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫెసిలిటీ ఇవ్వాలి. సార్ చేసిన ఎఫర్ట్స్ తోటి మీ అందరూ కూడా చూసుకోవచ్చు. మనము కేజీవిబి భీమారాంలో పైన దాదాపు 6 రూమ్ కట్టాము. దాంతో పాటు మనము ఈ కొత్త బిల్డింగ్ కూడా జైపూర్లో ఇనాగ్రేట్ చేశాము. చెన్నూరులో కూడా ఆల్రెడీ అడిషనల్గా డార్మెటరీ నడుస్తుంది. ఫస్ట్ టైం మనకి మందమర్రి, జైపూర్ అండ్ చెన్నూరులో ఎన్ని సీట్స్ ఉన్నాయి కేజీవివిలో దానికంటే ఎక్కువ మంది పిల్లలు వచ్చిన తర్వాత 40 బదులు మనం 60 అడ్మిషన్ చేశాము. ఇప్పుడు సీట్ ఫిల్ అయిపోయింది అంటే మనం చెప్తున్నాను చుట్టుపక్కన ఉన్న కేజీవివిలో షిఫ్ట్ అవ్వాలి. సో ఇది మంచి రిజల్ట్స్ మనకి వచ్చినాయి. అంటే ఉన్న సీట్ కంటే 1.5 times ఆల్రెడీ అడ్మిషన్ అవుతుంది, దానికంటే కూడా ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు. సేమ్గా మనము గురుకులం ఉండవచ్చు, మైనారిటీ సంబంధించిన రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉండవచ్చు, గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న స్కూల్ ఉండవచ్చు, జూనియర్ కాలేజ్ ఉండవచ్చు, ఆర్ చెన్నూరు డిగ్రీ కాలేజ్లో అంటే లాస్ట్ వీక్ రివ్యూ చేస్తే అరౌండ్ 800 మెంబర్స్ అక్కడ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నారు. సార్ 1.5 crores శాంక్షన్స్ ఇప్పించారు కాబట్టి అక్కడ కూడా మంచిగా భవనాలు అయిపోయింది. సో మన విద్య మీద, వైద్యం మీద, సంక్షేమ పథకాల మీద అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టుకొని ఒక చెన్నూరులో అన్ని రకాల ఫెసిలిటీ ఉండాలి, దానికి సంబంధించిన మనం అందరూ ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని అది ఇష్యూ చెప్పడం జరిగింది, దానికి సంబంధించిన కూడా మనము త్వరలో దానికి సార్ట్ అవుట్ చేస్తూ పర్టికులర్గా ఈ స్కూల్ సంబంధించిన, హాస్టల్ సంబంధించిన అన్ని రకాల సార్ట్ అవుట్ చేస్తూ సంక్షేమ పథకాలకు సంబంధించిన కూడా ఎవరైనా బెనిఫిషరీ ఉన్నారు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ సంక్షేమ పథకాలకు ఖచ్చితంగా వస్తుంది. దానికి ఎలాంటిగా డౌట్స్ లేవు. సేమ్గా ఈ మీ అందరితోటి నేను యూరియా గురించి కూడా చెప్తాం. యూరియాకి మన జిల్లాలో టోటల్ కన్జంప్షన్ లాస్ట్ ఇయర్ 25,000 మెట్రిక్ టన్ ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 16,000 MT వరకు వచ్చేసింది. మనం అందరికీ యాప్ తోటి ఇస్తున్నాము, ఎలాంటిగా ఇష్యూ లేకుండా యాప్ తోటి ఇస్తున్నాము. కొంతమంది దానిలో ఏదో ఒకటి చెప్తున్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను, యాప్ నుంచి చాలా ఈజీ ఉన్నాయి. ఎక్కడైనా యూరియా ఉంది అంటే మనకి కనిపిస్తుంది, డైరెక్ట్గా బుక్ చేయవచ్చు. బుక్ చేసి అక్కడ వెళ్తే యూరియా ఇచ్చేస్తారు. మనకి కన్సర్న్ ఏఈఓ డైలీగా యూరియా సెంటర్కి ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేస్తాను. ఎప్పుడు మనము గౌరవనీయులు సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వరకు రైతు వేదికలో కూడా యూరియా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము. సో రైతులకి ఎలాంటిగా ఇబ్బంది పడడానికి ఏమి లేవు. ఖచ్చితంగా అందరికీ యూరియా కూడా వచ్చేస్తుంది. మన దగ్గర సఫిషియెంట్ యూరియా ఉన్నాయి. అంటే ఇప్పుడే మాకు వచ్చిన 65% యూరియా వచ్చేసింది. వారంకి 1000 to 1500 వస్తున్నాయి. ఇంకా 2 monthsలో బై ఆగస్టు వరకు మొత్తం యూరియా ఎంత కావాలి దానికంటే ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఎలాంటిగా అఫవాహం నుంచి సందేహాలతోటి ఏదో ఒకటి అట్లా చేస్తే అందరూ ఒకటేసారి ట్రై చేస్తే కొంచెం ఇష్యూ అట్లా వస్తుంది. వెయిట్ చేయండి, ఎంత వరకు కావాలి అంటే యూరియా యాప్ తోటి అప్లై చేయండి. ఎక్కడైనా యూరియా అయిపోతున్నాయంటే వాళ్ళు డబ్బు కడితే ఇమ్మీడియట్గా మనము మార్కెట్ నుంచి సిఆర్పి నుంచి పంపిస్తున్నాము. అన్ని రకాల అగ్రికల్చర్ సంబంధించిన ఆర్ అదర్ వర్క్ సంబంధించిన మనం అందరం రెడీగా ఉన్నాం. ఈసారి బడసం కూడా కొంచెం లేట్గా అవుతుంది, కొంచెం తక్కువ వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన కూడా వ్యవసాయం పనుల గురించి ఖచ్చితంగా మన అగ్రికల్చర్ ఆఫీసర్ రైతులతోటి మాట్లాడుతున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మనకి ఫ్రీగా ఈ పల్సెస్ సంబంధించిన సీడ్స్ కూడా వచ్చినాయి. మంచి సీడ్స్ కూడా సీడ్ కార్పొరేషన్ నుండి వస్తున్నాయి.
ఖచ్చితంగా రైతులు అందరూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సమన్వయతోటి మాత్రమే పంట వేయాల్సింది. అదర్వైజ్ ఏమైనా నష్టం జరుగుతుంది ఆ టైంకి మనకి ఇష్యూ ఉంటుంది. ఈసారి వాతావరణం సంబంధించిన ఏమైనా ప్రిడిక్షన్ ఉన్నాయి, దానికి దృష్టిలో పెట్టుకుని మాత్రమే సాగుకి ముందుకు వెళ్ళాల్సింది. థ్యాంక్ యూ.